ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం చాలా విలువైంది. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డలు మీకోసం చక్కగా భోజనం సిద్ధపరిచారు. చక్కగా మీరు ప్రార్థన అయిన వెంటనే మీరు పరిగెట్టి వెళ్ళిపోవడంతో చక్కగా దీర్ఘంగా నిదానంగా భోజనం చేసి మా కొరకు ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళండి. దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలని ఈ పూట నేను ప్రభు చేత ప్రేరేపింపబడ్డాను. దేవుని బిడ్డలారా, 111వ కీర్తన 5వ వచనంలో ఇలా రాయబడింది. 111 3:1 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. ఈ వచనము ఇలా ఉంటుందని నేను చూడలేదు. ముందుగా ఈ వచనం మీద కూడా నా దృష్టి పడలేదు. చెల్లి చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈరోజు ప్రపంచం వ్యాప్తిగా ప్రపంచమంతటి మీదకి ఈ ప్రపంచమంతా గుర్తించదగ్గ ఒక విషయం ఉందండి. ఏంటి అంటే ప్రపంచ ఆహార దినోత్సవం అంట. ఈరోజు ప్రపంచమంతా గుర్తించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు ఆహారం రోజు అని చెప్పారు. ఈరోజు ఏ రోజు అండి? ఆహారానికి ప్రధానమైన రోజు. అంటే ఈరోజు ఆహారము గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి గమనించవలసింది ఉంది. ఆహార దినోత్సవం. పుట్టినరోజు ఎలా చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి అన్నట్టు ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తిగా ఆహార దినోత్సవం అని చెప్పాలి. ప్రపంచంలోకే, మన దేశానికి కాదు, మన రాష్ట్రానికి కాదు, మన జిల్లాకు కాదు, మన ఊరికి కాదు, ప్రపంచానికి. నాకెలా తెలుసు అని అంటే, నేను ఫోన్ చూస్తాను కనుక, నా ఫోన్ టచ్ ఉంది కనుక, ఫోన్లో తెలుస్తాయి కనుక ఈరోజు ప్రపంచ దినోత్సవం ఆహారం అని తెలుసు. కానీ రాత్రి 1 గంటకి 12 గంటలకు వచ్చిన చెల్లికి తెలియదు కదా. ఈ విషయం ఎలా తెలిసిందనేదే నా గుండె ఇందాక నుంచి కొట్టుకుంటుంది. స్తోత్రం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, చదువు లేని వారికి చదివే ఉంటే అవసరం లేదు. ఆశ ఉంటే పర్వాలేదు, ఆశ ఉంటే సరిపోద్ది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. నాకు అర్థమవుతూ ఉంది, దేవుని వాక్యం చెప్పడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని గురించి ప్రార్థన చేయడానికి చదువు అవసరం లేదు. దేవుని వాక్యం చదవమంటారని లాస్ట్లో కూర్చుండేవాడిని. నేనైతే వణికిపోతూ ఉండేవాడిని, చెమటలు పట్టేసి మోకాళ్ళ మీద ఉండి రాత్రి పగలో నిద్రపోకుండా ఒక అక్షరం చదువుకునే వ్యక్తిని నేను. నాకు చదువు అలా వచ్చింది. ఒకరోజు కోడి కూసి వరకు కూడా పరీక్ష, తర్వాత మటర్ రోజు పరీక్ష, ఉదయలెగిస్తే రాయాలి, పరీక్ష రాయాలి. బైబిల్ స్టడీ, బైబిల్ కాలేజీల్లో బైబిల్ సారాంశం మీద 100 మార్కులకి. దేవుని బిడ్డలారా, 8కి కూర్చున్నాను. 8 కల్లా బైబిల్ బుక్ నోట్స్ పట్టుకొని
8 కల్లా కూర్చున్నాను. నైట్ 8 గంటలకి. 8 గంటల నుంచి కుక్కురుక్కో అని కూసి వరకు కూడా సింగిల్గా బిల్డింగ్లో, చెల్లెలందరూ కూడా వేరే బిల్డింగ్లో పడుకుంటే నేను వేరేగా క్లాస్ రూమ్లో కూర్చొని పడుకోలేదు, చదువుతూ ఉన్నాను. అలాగా బుక్ మీద, బైబిల్ మీద అలా తలెట్టుకొని పడుకున్నాను. తెల్లవారైపోయింది. దేవుని బిడ్డలారా, అంత స్పర్శని దేవుడు నాకు అనుగ్రహింపచేశాడు. ఆ రోజు మొదల ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ జ్ఞానం నా నుంచి తీసివేయలేదు. ఆ రోజు నన్ను దర్శించాడు ప్రభు. ఇప్పుడు నేను ఏం చదివినా నాకు గుర్తుంటుంది, ఏం చదివినా నేను చదవగలను. కారణం, నేను అంతగా పోరాడాను. నిద్రను చంపుకొని, ఆశను చంపుకొని, భయాన్ని చంపి. తెలియలేని ప్రాంతంలో భయం వేస్తుందా కదండి? భయాన్ని చంపి చీకట్లో సెల్ లైట్ వేసుకొని చదువుకున్నాను. దేవుని మహాకృప, ఆ కృప ఇప్పటికీ కూడా అలాగనే ఉంది. దేవుడు సహాయం చేస్తున్నారు. నా దేవుని బిడ్డలారా, ఈ విషయం చెప్పాలని, ఈ విషయం మీద 5వ వచనంలోనే ఎందుకు చెల్లు దృష్టి పడ్డది? జ్ఞానహీనుల్ని దేవుడు వాడుకుంటారని ఉంది బైబిల్లో. జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి ఎర్రువారిని ఈ లోకంలో ఎన్నుకుంటాడని ఉంది దేవుని వాక్యంలో. నాకు గుండు కొట్టుకుంటా ఉంది నాకు నుంచి. చెలికిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ భారాన్ని బట్టి, ఆ బాధ్యతను బట్టి, ఆ దుష్టుని పెట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమన్నా అక్షరం చదవండి అంటే చదవలేదు వచ్చేది. కానీ ఆ వాక్యం అక్కడ ఉందని ఈరోజు సందర్భంగా ఏదో మన ఫోన్ చూస్తే కనుక మనకు తెలుస్తుంది. తన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా మాట్లాడదు. అలాంటి వివేకం కలిగిన దేవుని అభిషేకం అలాగా సేవలో దేవుడు నిలబెట్టి నడిపించుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈరోజు రైట్. ఒక్కొక్కరు చికెన్ ఇష్టం, ఒక్కొక్కరికి ఏమి ఇష్టం అండి? ఒక్కొక్కరికి మటన్ ఇష్టం, ఒక్కొక్కరికి అబ్రహాం గారు ఇష్టం, ఒక్కొక్కరికి ఇస్సాక్ గారు ఇష్టం, ఒక్కొక్కరికి ఫిష్ ఇష్టం, ఒక్కొక్కరికి గుడ్లు ఇష్టం, ఒక్కొక్కరికి కూరగాయలు ఇష్టం. అయితే ఈ ఇష్టాలన్నీ పక్కన పెడితే, ఇష్టాల కోసం అన్నిటిని మనం ఒకసారి పక్కన పెడితే, భూమిలో పండే ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రతి ఆహారం కూడా, భూమిలో పండే ప్రతి ఆహారం కూడా కలుషితం అయిపోయింది. ఇప్పుడు అలాగే సేవకులు విత్తుతున్న దేవుని వాక్యం కూడా కలుషితమైపోయింది. భూమిలో పండే ఆహారంలో నుంచి వస్తున్న కలుషితం ఉంది, పాస్టర్ గారుల ద్వారాగా బైబిల్లో నుంచి వస్తున్న కలుషితం కూడా ఉంది. ఈ రెండు కలిపి ఇప్పుడు మనుషుల్ని ఏం చేస్తుందంటే భిన్నంగా మార్చేస్తా ఉంది దేవుని నుంచి. అర్థమైందండి? ఒక పాస్టర్ గారు చచ్చిన రోజు చేసుకోవచ్చు, పుట్టినరోజు చేసుకోవచ్చు అంటాడు. ఒక పాస్టర్ గారు విగ్రహం దగ్గర తినవచ్చు, విగ్రహం దగ్గర తినకూడదు అంటాడు. ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయకూడదు అంటాడు, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటాడు. ఒక పాస్టర్ గారు భాషలు మాట్లాడాలంటాడు, ఒక పాస్టర్ గారు భాషలు మాట్లాడొద్దు అంటాడు. ఒక పాస్టర్ గారు కూర్చొని వాక్యం చెప్పాలంటాడు, ఒక పాస్టర్ గారు నుంచొని వాక్యం చెప్పాలంటాడు. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా
కలుషితముగా ఉంది. వ్యవహారాలన్నీ కలుషితముగా ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏమన్నా డాక్టర్ను మనం అడిగితే గుడ్డు, పాలు, ఆకుకూరలు తినండి అంటాడు. ఆకుకూరలు దేనికి మంచిది అని అంటే, దుమ్ములో అదేమంటారు, మూలుగు ఉంటుంది కదండి, ఆ మూలుగుకి మంచిదట. ఆకుకూర కంటికి మంచిదంట, కళ్ళు బాగా కనపడతాయి అట. గుడ్డు, పాలు బలం ఇస్తాయి, మంచి సురుగ్గా ఉంటాం. కానీ ఇప్పుడు ఏం తింటున్నాం మనం అంటే, బిర్యానీలు, కోడి మాంసం, మేక మాంసం. దేని బిడ్డలారా, కలుషితమైనవి మనం తింటున్నాం, కానీ కలుషితం లేనివి మనం తింటలే. ఒకప్పుడు గెత్తం వేసి మనమే పంట పండించే వాళ్ళమే. కానీ ఇప్పుడు మనకి చాలా స్థలం ఉన్నా కూడా ఆకుకూరలు వేసుకునే జ్ఞానం కూడా మన దగ్గర ఉండదు. అన్నీ 20 రూపాయలు పెడితే వంకాయలు బోల్డ్ వస్తాయి. అట్లా మారిపోయింది. అయితే ఆ 20 రూపాయలు కొనుక్కున్న కూరగాయల షాపులో ఆ కూరగాయలు దేని చేత పండుతున్నాయి అన్న విషయం మనం గమనించలేకపోతా ఉన్నాం. పిండి, మన వారం మీకు చెప్పాను కదండి, పిండి కెమికల్. దయచేసి గమనించగలరు దేవుని బిడ్డలారా. ఈ విషయం మీరు గమనిస్తే చాలా మంచి విషయాన్ని మీరు అందుకుంటారు. ఈరోజు రుచికరమైనవి మన నోటికి అలవాటైపోయాయి. బిర్యానీ చాలా రుచిగుంటుంది, నూడిల్స్ చాలా రుచిగుంటుంది, చిప్స్, బింగో చాలా రుచిగుంటాయి. బింగో తింటే ఏమవుతుందో తెలుసా నాన్న? పురుగులు పట్టేస్తాయి, వాసనం విరోచనం బాగా రాదు. చాలా తేడాలు ఉన్నాయి, చాలా కలుషితాలు ఉన్నాయి ఆహార పదార్థాల్లో. ఇప్పుడు దేవుని వాక్యంలోనూ కూడా అలాగే, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నీకు బోల్ డబ్బు వస్తుంది, బోల్ ధనం వస్తుంది అని చెప్పిన వాళ్ళే పాస్టర్ గారు మంచోళ్ళు. నీ జీవితాన్ని మార్చుకొని 10 మందికి ఉపయోగపడు అన్న పాస్టర్ గారి దగ్గరికి ఎవరో రావట్లేదు. దయచేసి గమనిస్తున్న దేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయినాయి. వ్యవహారాలన్నీ చాలా వ్యతిరేకంగా అయిపోయినాయి. ఎలాగా, ఏ కాలంలో మనం ఉన్నామన్నది మనం గమనించవలసి ఉంది. ఏ ఆహారము మనం తీసుకుంటున్నాం, మనమే కాదు మన పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలకి 80 సంవత్సరాలకు బ్రతికించే వాడిని, బ్రతికినోడిని 30 సంవత్సరాలకి చంపేసే వారిగా మనమే ఉన్నాం. కారణం బిర్యానీలు, చిప్స్ ప్యాకెట్లు, నూడిల్స్లు. దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. మనం తింటున్న ఆహారం కాదు ఇక్కడ బైబిల్లో చెప్తున్నది. ఈ ఆహారం వేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం తింటున్న ఆహారం కాదు, ఈ ఆహారం వేరు. అర్థమైందా? నేను చెప్పాలనుకుంటే తప్పిపోయిన కుమారుడు కోసం, అందుకని అది ఇందాక నుంచి మొన్నటి నుంచి వారం నుంచి దాచిపెట్టాను అది. కానీ దేవుని ప్రేరేపణతో చెబుతున్నాను దేవుని బిడ్డ. చెల్లి తెలియలేకుండానే ఆ మాట బయటకు వచ్చింది. ఇది దేవుని చిత్తం అని గమనించి, ఆ ఉనికిని గమనించి చెప్తా ఉన్నాను. అసలు ఎందుకు ఆ వచనం మీదకి చెల్లి కన్ను దృష్టి వెళ్ళింది? ఈరోజు అది దేవుని చిత్తం అని గమనించాను. అందుకని చెల్లి చెప్తున్నప్పుడే దానికి సంబంధించిన దేవుని వాక్యం ఎక్కడుందని చూసి నేను బైబిల్ తెరిచి చూడడానికి జరిగింది. అది కనబడేటట్లుగా దేవుడు చేశాడు. దయచేసి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా,
మనకు అవసరం ఇది. మనం తింటున్న ఆహారం కొరకు యేసయ్య చెప్పట్లేదు. ఈ ఆహారం వేరు. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఒకరోజు ఒక పెద్ద సభ జరిగింది. 3 రోజులు అయిపోయింది. ఎప్పుడైతే 3 రోజులు అయిపోయిందో 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. ఒక చిన్న పిల్లోడు తెచ్చాడు. 5,000 మంది తిన్నారట. ఇంకా మిగిలిపోయినాయంట. ఆహారం తిన్నవారు భయభక్తులు కలిగిన వారా అయి ఉండొచ్చు. 3 రోజులు ఉన్నారని అంటే ఆహారం లేకుండా భయభక్తులు కలిగిన వారు అని అర్థమేనా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు 3 రోజులు ఆహారం లేకుండా ఉండగలవా అని నిన్ను అడిగితే అమ్మో చెప్పండి. దేని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించవలసింది. మరి ఏ ఆహారం కోసం చెప్తున్నాడు ప్రభు? నిర్గమకాండంలో చెల్లెళ్ళారు. మన్నా మాకు ఆహారం లేదు, నీళ్ళు లేవు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అని అడిగితే ఆ విషయం ఎలా తట్టిందో చెల్లికి. ఇది దేవుని నడిపింపు. దేవుని స్తోత్రం. ఐగుప్తులో ఉన్న ప్రజల్ని కానాను దేశానికి నడిపిస్తున్న మోసే, ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ప్రజలందరూ 20 లక్షల మంది అంటారు. వాళ్ళందరూ నడుస్తున్నప్పుడు మాకు కావాలి ఆహారం, అదన్నా మాంసంతో కావాలని కోరుకున్నారట. దేవుడు అలాగే మన్నాను కురిపించాడు. వాళ్ళు తిన్నారు. అందులో భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, భయభక్తులు లేని వారు ఉన్నారు. దేవుని దూషించే వారు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు. ఈరోజు నిత్య సియోను ఫ్యామిలీలో దేవుని మీద విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, దేవుని యందు విశ్వాసం లేని వారు ఉన్నారని దేవుడు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, దేవుడి కోసం వచ్చిన వారు ఉన్నారు, మనుషుల కోసం వచ్చిన వారు ఉన్నారు. దేవుని యందు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. అయితే ఏదో ఒక రకంగా మనం వచ్చాం, ఆయన ఆహారాన్ని మనం తినాలి. దేవుని స్తోత్రం కలిగిన వారు తినాలి. ఎవరొక్కరి ద్వారాగా మనం వచ్చాం? మనుషుల నిమిత్తం వచ్చాం, లేకపోతే దేవుని నిమిత్తం వచ్చాం, లేకపోతే ఏదో ఒక దాని గురించి వచ్చాం ఎక్కడికో కాడికి, ఏదో ఒక దాని నిమిత్తం వచ్చాం దేవుని దగ్గరికి. దేవుని వాక్యం నీ చెవులకు వెళ్తుంది, దానిని నువ్వు తినాలి. దేవుని స్తోత్రం. దాన్ని నువ్వు తినాలి. తినకుండా పోతే నీ కడుపు నిండదు. నీ కడుపు ఎంత తింటే నీ కడుపు నిండుతుందో అంత ఆహారం నువ్వు తినాలి. వైట్ రైస్ అన్నంతో, సాంబారు వైట్ రైస్ అన్నంతో తింటే కొంచెం తింటాం, ఎంత తింటాం. బిర్యానీ కక్కలో ముక్కలో ఉంటే ఇంకొక అంత తింటాం. ఆ బిర్యానీ అయిపోయిన తర్వాత పెరుగన్నం కొంచెం వేసుకోండి అంటే ఎంత తింటాం. టోటల్గా ఎంత తింటాం బిర్యానీతో అయితే. దయచేసి గమనించండి దేని బిడ్డలారా. మరి దేవుని వాక్యం ఎంత తింటున్నాం? దేవుని వాక్యం ఎంత తీసుకోవాలి? ఒక వ్యక్తి దేవుని వాక్యము ఎంత తీసుకోవాలి?
40 రోజులు యేసయ్య ఉపవాసం ఉన్నారండి. యేసయ్య ఉపవాసం ముగించుకుని వస్తున్నారండి. అపవాది యేసయ్య దగ్గరికి వచ్చి ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకో అన్నాడు. యేసయ్య ఏమన్నారో తెలుసా? మనుషుడు రొట్టెల వల్ల జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం తింటున్న ఆహారం వల్ల మనం బ్రతకట్లేదు. నువ్వు భ్రమపడుతున్నావేమో. మనం తినే ఆహారం వల్ల కాదు మనకు వచ్చే బలం, దేవుని నోటి నుంచి వచ్చే వాక్కుకి శక్తి ద్వారాగా మనకు వచ్చే బలం. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. అది ఎవరికి వస్తుంది? తన యందు భయభక్తులు కలిగిన వారికి. మరి మిగతా వారికి, భయభక్తులు లేని వారికి, ఆ భయభక్తులే లేని వారికి ఈ లోకానుసరమైన ఆహారం తిని బలం పొందుతున్నారు. ఇప్పుడు ఏ ఆహారం తినాలి? నువ్వు ఏ ఆహారం తినాలని ఆశ కలిగినావు? ఏ ఆహారం కొరకు ఆశపడి ఉన్నావు? ఏ ఆహారం తినాలని నువ్వు అనుకుంటున్నావు? ఏ ఆహారం తినాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు? దేవుని బిడ్డలారా, ఈ లోకానుసరమైన ఆహారం తిని వాడు ఆత్మీయంగా మారలేడు. ఆత్మానుసరమైన ఆహారం, వాక్యమైన ఆహారం తిన్నవాడు నిత్యము జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఏ ఆహారం తినాలండి? ఆత్మీయమైన ఆహారం. అది ఎక్కడ ఉందండి? శరీరకమైన ఆహారం నాకు తెలుసు, మరి ఆత్మన ఆహారం నాకు తెలియదండి. చెప్తాను గౌరవపడక. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చి ఉన్నాడంట ఆహారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2016, 17, 18, 17లో ప్రారంభించామండి. 18లోనూ 19, 20, 19 అనుకుంటా. 19 అండి, 2019లో అనుకుంటా. గుర్తు చేయనా? చూసన్నా. దీవెనయ్య గారు, ఓలీ మినిస్ట్రీ దీవెనయ్య గారు కన్వెన్షన్ పెడతారండి. ఏం పెడతారు? కన్వెన్షన్ పెడితే దేవుడు మాకిచ్చిన బియ్యం రైస్ కట్టల్లో ఒక 2 రైస్ కట్టలో అమ్మోలు ఇచ్చేవారండి. అప్పుడు పెద్దక్క అమ్మోలు ఏంటి ఇచ్చేవారు. మా దగ్గర బియ్యం ఉండి 2 రైస్ కట్టలో 25 కేజీలు 25 కేజీలు రైస్ కట్టలో ప్రతి 2019 నుంచి 2024 పట్టుకెళ్ళామన్నా 2 పట్టుకెళ్ళాం, 24 పట్టుకెళ్ళాం, 19 నుంచి 24 వరకు పట్టుకెళ్ళామండి. కన్వెన్షన్లో భోజనాలు పెడతారు కదా, మనకి కూడా ఒక వంతు అని వంకాయలు, తర్వాత మూటలు పట్టుకెళ్ళేవాళ్ళు కొని. నేను ఎప్పుడైతే మనం సహవాసం నుంచి పట్టుకెళ్ళామో ఆ రోజు ఇంక మనం మర్చిపోయాం, పట్టుకెళ్ళి ఇచ్చేసి రావడం, ప్రార్థన చేయించి అంతే. కానీ దేవుడు ప్రతి నెల 2 బియ్యం కట్టలు మాకు ఇస్తున్నాడండి. నేను ఏదైతే ఇచ్చానో మరలా దేవుడు నాకు తిరిగి ఇచ్చేస్తున్నాడు.
నాకు మళ్ళా ఈ రీతిగా వస్తాయని నాకు తెలీదు. రెండు బియ్యం కట్టలు సరిపోతాయా అంటే సరిపెట్టుకుంటున్నాం. అలాగా ఒక్కొక్క పూటకి 3 తవలు పెట్టాలి. ఒక పూటకు 3 తవలు అంటే 3 పూటలకు 9 తవలు. కుంచుడండి తక్కువేనా ఇంకా చూసానా ఏమా? కుంచుడు మీద తవుడు ఏమా? అంతేనా? ఒక రోజుకి కుంచుడు మీద తవుడు బియ్యం అవుతాయి. మరి నెలకి 2 కట్టల బియ్యం సరిపోతాయా? ఎన్ని కుంచాలయ్యి? 12 కుంచాలు సరిపోతాయండి. ఆలోచించండి ఒకసారి దైవజనమా. సరిపోతాయా సరిపోవా పక్కన పెడదాం. కానీ నేను ఏదైతే విత్తానో నేను అది కోస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఎవరైతే మనకి సహవాసానికి ఎవరైతే అందజేస్తా ఉన్నారో 2 సార్లు నెలకు 2 సార్లు జీతాలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒకసారి పడటమే ఇతరు మాత్రం ఇప్పుడు 2 సార్లు జీతాలు పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మనసులో పెట్టుకొని తిట్టుకున్నారు కానీ కాకపోతాయి. మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. ఉన్నది వచ్చింది పోగొట్టకండి అమ్మలారా. అర్థమైందా? దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. నేను ఏదైతే విత్తేనో అందుకనే దేవుడు బిడ్డలారా ఇవి దేవుడు ప్రేరేపించాడు. విత్తడం తెలియట్లేదు నీ బిడ్డలకి, విత్తడం నేర్పించు. ఈరోజు మీ బిడ్డలకి విత్తడం నేర్పిస్తే నీ బిడ్డలు కొయ్యడం కూడా నేర్చుకుంటారు అని చెప్తే ఇందులో దిగానండి. ఎస్, నిజంగా నిత్య సీయోను ప్రారంభము నుంచి ప్రార్థన అంటే ఇది ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడ్డదో 2016 నుంచి ఇప్పటి వరకు కూడా మనము ఇట్లా ఏమీ మనం చేయలేదు. అందుకనే మీరు అలా ఉండిపోయారు. ఆత్మీయంగా కాకుండా, ఆత్మీయంగా మారకుండా శారీరకంగా ఉండిపోవడానికి కారణం ఇందులోకి మీరు రాలేకపోతున్నారు కనుక. అందుకనే ఈ పనిని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించండి దేని పెట్టండి. మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అని ఎప్పుడైతే చెప్పాడో, ఈరోజు దేవుని నోటి నుంచి వచ్చే మాట ద్వారాగా మనం బ్రతకాలి, నేర్చుకోవాలి బ్రతకడం. ఎస్, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చాడు. నిజంగా ఆయన ఆహారం ఇస్తాడా? ఒకరోజు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఎవరు? ఏసయ్యా. ఎవరు ఎక్కడన్నావరా? సిక్కు. నువ్వు ఎలి అన్నావా? వేసే అన్నావా ఎలి అన్నావా? మాట మార్చేవు. ఎప్పుడైతే అగ్ని కురిపించాడో ప్రజలందరూ ఏలియా దేవుడే నిజమైన దేవుడే అని ఒప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యెజబెల్ వచ్చి ఒక స్త్రీ, రేపు ఈ టయానికి నువ్వు నీ అంతం చూస్తానని చిటికే చెప్తుంది. ప్యాంట్ ఎగ్గొట్టుకొని అడవిలో పారిపోయాడు. ఒక స్త్రీ చేసిన సవాలుకి ప్యాంట్ ఎగ్గొట్టుకొని పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో దేవుడు కాకి ద్వారాగా ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేని ద్వారా ఇచ్చాడండి?
కాకిని పంపించాడు. ఆహారాన్ని కాకి ద్వారాగా అందజేశాడండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చును. ఏలియా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే ఆహారం పట్టుకెళ్ళి కాకి ఇచ్చింది. కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఏ పక్షాన ఉండొచ్చు కదండి, కాకిని ఎందుకు పంపించాడు అంటారు? ఫస్ట్ టైం నోవాహు కాకిని పంపించాడు కదా, మనం చూసాం. అక్కడ మిస్ అయిపోయింది, తను ఉపయోగించుకోలేకపోయింది, తను ఉపయోగించుకోవడం రాలేకపోయింది. అది ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోలేదు. అప్పుడు అనుకుంటుంది, అప్పటి నుంచి నోవాహు కాలంలో నేను మిస్ చేసుకున్నాను ఆ టయాన్ని, ఆ సమయాన్ని, ఆ అవకాశాన్ని. నేను ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నట్టుంది కాకి అప్పటి నుంచి. ఏలియాకి మళ్ళా చూడండి, కాకికి ఏమిష్టం? ఆహారం అంటే చాలా ఇష్టం. ఏమిష్టం అండి? ఆహారం చాలా ఇష్టం కాకులకి. నిన్న మేము డాబా పైన చిన్న మిర్చిది కిందనే వేస్తే కాకులు వచ్చి తింటున్నాయి. ఆ కాకులతో చిన్నోడు ఆడుతున్నాడు, పట్టుకుందామని అవి దొరకవు. చాలా ఇష్టం కాకులకు ఆహారం. దేవుని బిడ్డలారా, మళ్ళా రొట్టినిచ్చి, అదే కాకికి రొట్టినిచ్చి పంపిస్తుంటుంటే తినాలా వద్దండి? తినాలా. కానీ తన కొడుకును మార్చుకుని ముక్కుతో ఎంత బరువు ఉంటుందండి? మైగా ఒక మనిషి తిన్న ఆహారం బరువు ఉంటుందా? అది పట్టుకెళ్తుందంటే ఆ అవకాశాన్ని ఎంతగా ఉపయోగించుకుంటుంది కాకి. ఆ అవకాశాన్ని ఎంతగా ఉపయోగించుకుంటుంది కాకి. ఈరోజు మనం కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణ దేవుడు, ఆ రక్షణను నువ్వు ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ శాసన అవకాశాన్ని, ఈ జీవితానికి ఇది రక్షణ, దేవుడు దొరికాడు, దీన్ని పోగొట్టుకోకూడదు. ప్రభా, మరొక అవకాశం ఎన్నో మార్లు నేను చచ్చిపోవాలయ్యా, కానీ నాకే మళ్ళా ఎందుకు ఇస్తున్నావు ఈ జన్మ? ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయ్యా. D20 పొండి మాస్టర్ అంటారు అతను. పొండు మాస్టర్. చిన్న ప్రోగ్రామ్ ఏదో రాత్రి వేళ ముగించుకొని వైజాగ్ వెళ్తున్నారట. అనంతపురం దగ్గర కొంచెం వాంతింగ్ వస్తుందని చెప్పి ఆగారంట కారులో. ఆగితే వెనకాల నుంచి కోళ్ళు వ్యాను, పారం కోళ్ళు పట్టుకెళ్తుంది కదండి, ఆ వ్యాన్ వచ్చి టప్ మన కారును కొడితే 2 కాళ్ళు ఇరిగిపోయాయండి. ఒక డాన్స్ మాస్టర్గా 2 కాళ్ళు పోతే ఇంకా వ్యక్తి ఫ్యూచర్ 0 మాట. అర్థమైందా? ఒక పాస్టర్ గారికి ప్రార్థనాత్మ పోతే ఇంకా ఆ వ్యక్తి జీవితం పోనట్టే. ఒక విశ్వాసికి రక్షణ అనేది పోతే ఆ వ్యక్తికి పోనట్టే. ఆత్మీయత ఆ వ్యక్తికి ఉండదు. మార్పు, రక్షణ ఒక విశ్వాసం ఉండాలి. ఆ రెండు లేకపోతే ఆ విశ్వాసి కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజమైన ఆహారం దేవుడు నీకు అందజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు పొలాలు ఏర్పడుతున్నారు. ఒక అమ్మగారు, ఒక బాబు, కొడుకు, తల్లి.
పుల్లలేరుకుంటే దైవజనుడు వచ్చి నాకు ఆకలేస్తుంది, ఒక అప్పం పెట్టమ్మా అంటే, అయ్యా గుడ్లో కుంత పిండే ఉందయ్యా, ఇంత నూనె ఉందయ్యా, ఇవి కాల్చుకొని చచ్చిపోవడానికని పుల్లలు ఏరుకోవడానికి వచ్చామయ్యా మేము. అమ్మా నేను చెప్పింది చెయ్యి. ఎప్పుడైతే తను చెప్పింది చేసిందో, దైవజనుడు చెప్పినట్టుగా చేసిందో, కరువు కాలం అంతా తన ఇంటి వారు తన గ్రామస్తులు కూడా బ్రతికారంటండి, పోషింపబడ్డారట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చే ఆహారాన్ని తినే భాగ్యం దొరుకుతుంది నీకు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కానీ పక్కకు పోయి అనుకోండి, లేవనుకోండి, ఈ లోకానుసారమైన ఆహారం తిని 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 తృప్తి ఉండదు. ఎంత తిన్నా చప్పదనమే ఉంటుంది, టేస్ట్ ఉండదు, మధురం ఉండదు. ఎంత తిన్నా తిన్నానా ఆకలేస్తుందండి, కొడుకు నిండిపోద్ది కానీ తినాలనిపిస్తుంది కానీ తెల్లా ఉంటుంది. ఎంత ఉన్నా ఉంటుంది, తృప్తి ఉండదు. ఎంతో ఉంటుందండి, తినాలనిపిస్తుందండి, తినడానికి కూడా నీ దగ్గర కనబడుతుందండి, కన్నోట్లు ఎట్టుకోపోతే అయిపోద్ది, తృప్తి ఉండదు. దేవుని వాక్యములో నుంచి ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయం నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి కాపరి నా యేసయ్యా, నా మంచి కాపరి నా యేసయ్యా, నన్ను నీ రూపులో చెక్కితివి. నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నీదు సమరూపమే నేను ఆశించితిని, నా ఆశలన్నీ నీవే తీర్చితివి. నీదు సమరూపమే నేను ఆశించితిని, నా ఆశలన్నీ నీవే తీర్చితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి, నా ఎదుట ద్వారములు తెరచితివి. ముగింపు వరకు నన్ను నడిపితివి. ముగింపు వరకు నన్ను నడిపితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. ఒక కొర నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి కాపరి నా యేసయ్యా, నా మంచి కాపరి నా యేసయ్యా, నన్ను నీ రూపులో చెక్కితివి.
నీ రూపులో చెక్కితివి, నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నీవు జయించిన వారిని నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి. నీవు జయించిన వారిని నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి. నా ఎదుట ద్వారములు తెరచితివి, నా ఎదుట ద్వారములు తెరచితివి. నీ సన్నిధిలో నివసించుటకై, నీ సన్నిధిలో నివసించుటకై, నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. నా మంచి శిల్పకారుడా, నన్ను నీ రూపులో చెక్కితివి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సొమ్ముకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? దేవుళ్ళరా, యేసయ్య ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇదేంటి? పరలోకము నుండి ఆహారం దిగి వస్తుందా? నేను అంటాడేంటి? ఒక మనిషి ఆహారం అవుతాడా? నేను మీ అందరికీ ఆహారాన్ని ఇవ్వగలనా? నేను అవుతానా ఆహారాన్ని? అవలేను. కానీ విచిత్రంగా యేసయ్య అంటున్నాడు, నేను పరలోకము నుండి వచ్చు ఆహారాన్ని నేనే. అదేంటి? ఈ ఆహారం ఎవరు తింటారు? కొరింథీ, మీరు తీయొద్దండి, చక్కగా వినండి, మీకు తెలియదు కనుక మంచిగా వినండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తాడు, ఏమన్నానంటే 13వ అధ్యాయంలో, నేను నిజమైన ఆహారం, ఇది నా శరీరం, ఇది నా రక్తం. పరలోకం నుండి వచ్చే ఆహారం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరండి? ఈ ఆహారం, ఈ యేసుక్రీస్తు ప్రభు ఆహారంగా మారిపోతున్నాడట. ఎప్పుడు? మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదండి, ఆయన శరీరం, ఆయన రక్తం మనకివ్వడానికి పరలోకము నుండి ఆయన ఆహారంగా మారిపోయి వచ్చాడట. దేవునికి స్తోత్రం కదండి. ఈ ఆహారాన్ని ఎవరు తీసుకుంటారు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు తీసుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చే ఆహారం అది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చే ఆహారం ఎలాంటిదనంటే పరలోకము నుండి వచ్చే ఆహారము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరలోకము నుండి వచ్చే ఆహారం ఎవరు తింటారు? తన యందు భయభక్తులు కలిగిన వారు తింటారు. ఎవరు పడితే వాళ్ళు తినడానికి లేదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు తినేస్తున్నారు. రైటే, తినేసిన ఆ ఆహారం నుంచి వచ్చే బలం వాళ్ళు పొందుకుంటారా? లేదు. తింటారంతే, తాగుతారంతే. తన నుంచి వచ్చే పరిశుద్ధత, తన నుంచి వచ్చే ఆహారం బలము వారు పొందుకుంటారా అంటే లేదు, పొందుకోరు. తన యందు భయభక్తులు కలిగిన వారు ఆహారం తింటే తన నుంచి పరలోకం నుంచి వచ్చే ఆహారంలో నుంచి ఆ ఆహారాన్ని తింటే ఆ ఆహారంలో ఉన్న బలం, ఆ ఆహారంలో ఉన్న పరిశుద్ధత మనం పొందుకుంటాం. ఒకవేళ తన యందు భయభక్తులు లేని వారు అది తిన్నారనుకోండి, ఆహారంలో నుంచి వచ్చిన బలము, పరిశుద్ధత వాళ్ళకి రాదు. తింటారు, తాగుతారు, తింటారు, త్రాగుతారు. మనం కూడా తింటున్నాం కదండి, మనం కూడా తాగుతున్నాం కదండి. ఆయన రక్తం అని తీసుకుంటున్నాం, ఆయన శరీరం అని తీసుకుంటున్నాం. కానీ ఆయనలో నుండి వచ్చిన పరిశుద్ధతను మనం పొందుకుంటున్నామా? యేసు ఆహారంలో నుంచి వచ్చిన బలాన్ని మనం పొందుకుంటున్నామా? అయ్యారు, ఆయనలో ఆహారం తింటే బలం వస్తుంది, పరిశుద్ధత వస్తుందా? ఏం రాసుకుంటున్నాను నేను? ఓకే, చాలా బీ కేర్ఫుల్. నేను మీకు చెప్తానండి, మీరు ఏం తీయద్దు, అర్థమైందా? మీరు తీర్తే, బైబిల్ తీర్తే ఎక్కడ మిస్ అయిపోతారని. ఓకేనండి, అంతే తప్ప మిమ్మల్ని ఏదో కింద పరచాలని కాదు. దయచేసి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించవలసింది ఉంది. ఏమండి, చూడండి, నేనే మీకు చెప్తాను. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన, మీరు నా వైపే చూడండి. 6వ అధ్యాయం ఎఫెసీయులకు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుతున్నానండి నేనే. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏం చేయమంటున్నాడండి? ఆయన ఏం చేయమంటున్నాడండి? బలవంతులు. ఏమంతులండి? బలవంతులు ఎప్పుడవుతారు? తన యందు భయభక్తులు కలిగి ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారు బలవంతులుగా ఉంటారట. మరి ప్రతి నెల మనం తీసుకున్నాం, పాపం చేసేస్తున్నామే, బలం పోతుందే. బలం ఎక్కడ తీసుకున్నావు? బలం ఎందుకు ఉంటుంది నీకు? తన యందు భయభక్తులు కలిగి లేకుండా మనం తీసుకుంటున్నాం గనక మనకు ఆహారం ఏం పని చేస్తుంది? అర్థమవుతుందండి? ఆకుకూర తినరా, గుడ్డు పాలు తీసుకోరా అంటే హోటల్కి వెళ్ళి బిర్యానీలు అవి ఇవి తింటే మనకు బలం ఎలా వస్తుందండి? ముట్టంటే బ్లడ్ వస్తుంది. అర్థమైందా? బలం ఎక్కడ వస్తుందండి? బలం ఉన్నది కూడా పోతే. దయచేసి గమనించవలసింది ఉంది దేని బిడ్డలారా. చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. దేన్ని ధరించుకోవాలి? కవచాన్ని ధరించుకోవాలట. సర్వాంగ కవచనం ఏంటది? వాక్యం. ఎవరికి ఇవ్వబడుతుంది అది? తన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి. ఎవరు పడితే వారికి కాదు. ఒకరోజు ఒక మందిరంలో ఒక పాస్టర్ గారు ఇలా అంటున్నారు, అయ్యలారా, అమ్మలారా, అక్కోళ్ళారా, చెల్లెళ్ళారా, అన్నోళ్ళారా, నాన్నోళ్ళారా, అమ్మోళ్ళారా, మీరందరూ నా మాట ఆలకించండి. చెప్పండి పాస్టర్ గారు, వింటున్నాం, చెప్పండి పాస్టర్ గారు అంటున్నారు వాళ్ళందరూ. అయితే నేను మీ అందరికీ ఒక ప్రసాదం చేయబోతున్నాను. చెప్పండి అయ్యారు, వింటాం, చెప్పండి. ఇదిగో భూములు ఉన్నాయి,
పుట్లున్నాయి, ఇల్లుంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, మీకు కలిగిన అన్ని అమ్మి నా దగ్గరికి తెయ్యండి అన్నాడు. అన్నాడు అన్నాడు అంటే అందరూ తెచ్చారండి. అందరూ తెచ్చారు. అమ్మి తెచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అమ్మకి తెచ్చిన వాళ్ళు, ఉన్నది తెచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అమ్మడానికి ఇష్టపడి తెచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇది ఉంది కదా, ఇది పట్టుకెళ్ళి దైవజనుడి చేతిలో పెడదాం అని తెచ్చిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తెస్తున్నారో చక్కగా దైవజనుడి చేతిలో పెడుతున్నారో, ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరు వచ్చారండి, భార్య భర్తలు. భర్త వచ్చాడండి ముందు. ఎవరు వచ్చారండి? భర్త వచ్చాడండి. పాటగారు ప్రార్థన చేయండి, పాటగారు కలిగిన ఉంది, పాటగారు ఇది కలిగింది తెచ్చండి, పాటగారు ప్రార్థన చేయండి. మా కట్టాలు మీకు తెలీదా? మా బాధలు మీకు తెలీదా? పీతిని బతుకుతున్నా అని ప్రార్థన చేయమన్నాడు. పేతురు, ఇంతకే అమ్మాయివా? మీ పొలాన్ని ఇంతకే అమ్మాయివా అన్నాడు. ఎంతో లాభం అనుకున్నాను బాగా, లాభం రాలేదు, నష్టమే వచ్చింది, ఇంతకే అమ్మాయి అన్నాడు. తగ్గేమని చచ్చిపోయాడు. ఏం చేశాడండి? నీ స్వభావం ఎలాంటిదో సృష్టికర్తకు తెలుసు. నీ జ్ఞానం ఎలా నిన్ను నడిపిస్తుందో దైవజనుడికి తెలుసు. అర్థమైందా? లోపల ఒకటి, బయట ఒకలాగా మాట్లాడేవారు. ఎలాంటోలో దైవజనుడికి తెలుసు. కానీ నువ్వు ఇలాగా బ్రతుకుతున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన మార్చుకో అని దేవుని వాక్యం ద్వారా మేము చెప్పగలుగుతాం ఉంటున్నాం. కానీ దాన్ని నువ్వు ధరించుకోలేకపోతున్నావు. చచ్చిపోయాడు, తగ్గేళ్ళమని చచ్చిపోయాడు. దాని అర్థం నువ్వు లోకానుసారంగానే జీవిస్తావు, కానీ ఆత్మీయతలో చచ్చిపోయావు అని అర్థం. లోకానుసారంగా బ్రతకడానికి నీకు తరుణాలు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా చచ్చిపోయావు. ఎప్పుడు చచ్చిపోయావు? ఎంతకాలమైంది చచ్చిపోయి? ఇంకా బ్రతుకుతున్నావు లోకానుసారంగా. ఆత్మీయంగా చచ్చిపోయి ఎంతో కాలమైంది. దైవజనమా, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆ పడినోడు అక్కడే ఉన్నాడు, ప్రజలు మోసుకొని వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళ భార్య ముసుకేసుకొని వచ్చిందో, ఇవ్వరా, అది ఇవ్వరా, బేగ ఇవ్వరా, నాకు ఇవ్వరా. మరీ నిబ్బరం. పాటగారు, ఇదిగోనండి కానుక. ఆవిడే తెచ్చింది. పెత్తాను ఇద్దరిదేనే, ఒకరిదే కాదు. ఒకరు పోయిన తర్వాత ఒకరు వస్తారు, ఒకరు పోయిన తర్వాత ఒకరు వస్తారు. దేని బిడ్డలారా, ఈ క్రమం ఎవరితో తెలుసండి? అపవాదిది, దేవునిది కాదు. అర్థమైందా? ఇద్దరు కలిపి వచ్చేది దేవుని క్రమం. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చేది సైతాను, దైవ శక్తులు, జ్ఞానం. అది దయచేసి గమనించండి. ఎందుకే అమ్మాయిరమ్మా? మీకు తెలియదు, ఇంకా నటించుంది. అననీ కంటే చెప్పారే ఇంకా భయంకరమైన నటన గత్తి. ఎందుకే అమ్మాయిరమ్మా? ఎందుకే అమ్మాయి పాటగారా? అయితే మీ భర్తని మోసుకెళ్ళిన వారు యొక్క పాదాలు ఇంకా బయటే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారు. చచ్చిపోవడం దేవుని చిత్తమా అంటే, ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకుంటున్నాను అని చెప్పుకోవడం, పేరు తీసేయడం ఎందుకండి? అర్థమైందా? ప్రభు పేరు తీయడం ఎందుకండి? ప్రభు పేరు పెట్టుకోవడం ఎందుకండి?
ప్రభుని నమ్ముకున్నానని చెప్పడం ఎందుకండి? చచ్చిపోవడం బెటర్ కదా. ఎస్, అబద్ధం ఆడితే తన ప్రాణాలు పోయేయండి. వీరికి ఏమి లేదు, చర్మం కవచం లేదు, వాక్యం లేదు, సంఘంలోనే ఉన్నారు, ఆత్మీయులతోనే ఉన్నారు, భూమిని అమ్మి కూడా తేగలిగిన శక్తి కూడా వీళ్ళ దగ్గర ఉంది. అంత ఆత్మీయతలో నడిచిన వ్యక్తులు ఎవరు తేగలరండి? భూమిని అమ్మి తెస్తారా? భూమిని అమ్మి ఎవరైనా తేగలుగుతారా? అర్థమైందా? కానీ అమ్మగలిగిన మనసుంది. అమ్మిన సొమ్ము దాచుకుని కొంచెం దైవజనుడి చేతిలో పెట్టే మనసు ఉంది. రెండు మనసులు ఉన్నాయి వాళ్ళకి. మనసు మారలేని వాళ్ళకి రెండు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే నీ భర్తని పాతి పెట్టిన వారి పాదాలు ఇంకా దార్బంధం దగ్గరే ఉన్నాయని అన్నారు, తన ప్రాణం కూడా టకేర్మని చనిపోతే తన కూడా మోసుకెళ్తారు. సంఘమంతా ఆ రోజు నుంచి పేతురు ఉన్నంత వరకు అబద్ధం ఆడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను పరలోకం నుంచి వచ్చే ఆహారాన్ని, ఏది ఆహారం? ఎవరు ఆహారం? యేసు అయిన మన యేసు ప్రభు ఆహారంగా మారిపోయాడండి. నీకోసం నా కోసం ఆహారం అయిపోయాడండి. నీకోసం నా కోసం. ఆ ఆహారం తింటున్నావా? తింటున్నావు. ప్రతి నెల తింటున్నావు. కానీ ఆహారంలో నుంచి వచ్చిన బలము ఎక్కడుంది? ఆ బలము లేకపోవడం వల్ల నువ్వేం చేయలేకపోతున్నావు అంటే సర్వాంగ కవచం ధరించుకోలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? సర్వాంగ కవచం ధరించుకోలేకపోతున్నాం. ఎలాగనగా మనం పోరాడుతుంది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారపులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమును దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు అపవాది ఆపత్తుల మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. దేవుడికి ఏలయనగా మీరు నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతిని మైమోర్పును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడించుకుని నిలబడి. ఏం చేయమంటున్నాడండి? ఆ ఆహారం తింటే మనకేమొస్తుందండి? ఇది కలుగుతుంది. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు కనుక ఇచ్చాడు ఆయన ఆహారం. ఆయన ఆహారం మనం తినేటట్లయితే ఇది కలుగుతుంది. ఈ స్వభావాలు మనకు వస్తాయి. దీన్ని మనం ధరించుకుంటాం, లేదా మనం ఓడిపోతాం. ఓడిపోయామంటే మనము ఎందుకు పనికిరా? దేవుని వాక్యం చదువుకుందాం. రేపు టైం అయిపోతుంది. మిమ్మల్ని నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వద్దాం. వండర్ఫుల్, అది చదువుకుందాం. వండర్ఫుల్, అది భలే ఉంటుందండి. చదువుకుందాం. 6వ అధ్యాయం మీరు 6వ అధ్యాయం మొదటి నుంచి 71 వచనం ఇంటికెళ్ళి చదువుకోండి అండి. నేను అక్కడక్కడ చెప్తున్నాను టైం లేక. అండి 47వ వాక్యాన్ని చదువుతున్నాను. 6వ అధ్యాయం 47. విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు. ఆహారమును నేనే. ఏనండి? జీవాహారం నేనే. ఎవరండి? ఎవరో కాదు, నేనే. ఏ ఆహారం అంటే ఇది? జీవాహారం. ఇందులో ఏముందంటండి?
జీవం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో ఏముందండి? జీవం ఉంది. ఇది జీవం లేనిది కాదు, జీవం ఉన్నది. ఇందులో ఏముందండి? జీవం ఉంది. ఇప్పుడు నువ్వు తింటున్నావే ఆయన శరీరం అని, ఇప్పుడు నువ్వు త్రాగుతున్నావే ఆయన రక్తం అని, అందులో ఏముంది? జీవం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ జీవం కలిగిన నువ్వు తింటే నువ్వేం చేస్తావు? జీవింపబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామండి? జీవింపజేస్తాం, జీవింపబడతాం, జీవిస్తాం. మనం చచ్చిపోము. అంజీ సినిమా ఎవరు చూసారండి? అంజీ సినిమాలో దాని పేరు ఏం పేరు నాన్న? అదే లేదు, దాని పేరు జీవజాలం. ఏమా 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 జలకన్య. దాని పేరు డాడీ అందులో ఉంటది కదా, అమృతం అందులో ఉంటది నాన్న. అది చిరంజీవి పట్టుకు వెళ్ళాలని అనుకుంటాడు, అందులోనే విలన్ ఉంటాడు. ఆ విలన్ కావాలని ఆడు, ఇద్దరికి ఘర్షణ జరుగుతుంది. చివరికి వీడు తాగేస్తాడు, విలన్ తాగేస్తాడు. అందులో కొంచెం తాగేస్తే ఆడు ముసలోడు ఈ తాగేగానే పొడుచుడు అయిపోతాడండి. నిజమేనా? నీకు కావాలంటే అది ఎప్పుడైతే పొడుచుడు అయిపోయాడో చిరంజీవిని చంపేస్తాడో, చంపేసినట్టుగా కొట్టేస్తాడు. వీడు అలాగ మెల్లగా వెళ్ళి వీడికి చుక్కేదో పడుతుంది. పడిన తర్వాత ఆ నెలగలాగా అందులో చంపేస్తాడు. దాన్ని తెచ్చి ఒక పాప బయటికి తెచ్చిపోతే ఆవిడ బతుకుతుంది. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఏం చేస్తారండి? చచ్చిపోయిన వాళ్ళు కూడా, గాయాలు అయిపోయిన వాళ్ళు కూడా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా జీవించబడతారు, స్వస్థత పరచబడతారు. దేంట్లో ఉన్నది? జీవాత్మ, జీవాహారంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందులో ఉంది? జీవాహారంలో ఉంది. ఆ మహిమ దేనిలో ఉందండి? జీవాహారంలో ఉంది. ఆ జీవాహారం ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినును కానీ చచ్చిపోయారు. ఏం తిన్నారు? మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు కానీ చచ్చిపోయారు. ఎందుకని చచ్చిపోయారు? తన ఎందుకు భయభక్తులు కలిగి వారు లేరు, తిన్నారంతే. ఈరోజు దేవుని వాక్యం ఆలకించడానికి వచ్చిన మీరందరూ కూడా దేవుని వాక్యం అర్థమవుతే మీరు జీవిస్తారు. లేదు, వచ్చినట్లుగా వెళ్ళిపోతే మీరు జీవింప చేసినట్లు కాదు. ఏదో నామకార్థంగా వచ్చినట్లు పోతే జీవించినట్లు కాదు. దేవుని వాక్యం కానీ మీరు పట్టుకొని, దేవుని వాక్యం కానీ మీరు తింటే, దేవుని వాక్యం కానీ మీరు చక్కగా జీర్ణించుకుంటే మీరు జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు జీవిస్తారంటే వాక్యములో బ్రతుకుతారు. మీరు ఇంక గాయాలుండవు, బాధ ఉండవు, నష్టాలు ఉండవు, వేదన ఉండదు, కష్టం ఉండదు. ఎందుకని? జీవాహారం నీలో ఉంది కనుక. జీవింపు చేసే ఆహారం నీలో. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నిండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా.
జ్ఞానం కలిగినోడు, ఎంత భక్తి కలిగినోడు, ఎంత నీతి కలిగినోడు ఈ వ్యక్తి, ఈ రాసిన వ్యక్తి జీవానేది అంట ఏం చేయమంటున్నాడు? ప్రవహింప చేయమంటున్నాడు. అంటే దాని అర్థం వా ఎంత టేస్ట్ చూడండి. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మార్కిస్తున్నాము. దైవజనమా, దేవుని వాక్యం చేత నువ్వు జీవించాలి. దేవుని వాక్యమే నీలో జీవం కలిగి ఉండాలి. దాన్ని నువ్వు చంపేశావు. మరి దేవుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు చంపేసినప్పుడు నీకు పరిశుద్ధత ఎలాగొస్తుంది? దేవుని వాక్యానుసారమైన నడిపింపు ప్రవర్తన నువ్వు ఎలా చేస్తావు? జీవాత్మను నువ్వు చంపేసినప్పుడు మరి నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ. ఏ ఆత్మ? దురాత్మ పనిచేస్తుంది. దురాత్మ నీలో పనిచేస్తే నువ్వేం చేస్తావు? ఈ లోకానుసారమైనగా ప్రవర్తిస్తావు. జీవాత్మ ఉంది, ఆ జీవాత్మ రక్షకుడైన యేసు. దురాత్మ ఉంది, ఈ లోకానుసారంగా నడిపిస్తుంది నిన్ను. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. చూడండి, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినును చనిపోయారు. దాన్ని తినివాడు చావుకున్నట్లు, దీనిని తినివాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అందే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం. దేవుని స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చింది. ఎక్కడికి? నీ దగ్గరికి, నీ దగ్గరికి, నీ దగ్గరికి దిగి వచ్చింది ఆహారం. మరి నువ్వేం చేయాలి? నీ దగ్గరికి దిగి వచ్చింది రైటే, నువ్వేం చేయాలి? తినాలి. ఏం చేయాలి? తినాలి. జీవాహారం నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. దయచేసి గమనించండి. మనకి ఈ లోకానుసమైన ఆహారాలు అలవాటైపోయాయి. జీవాహారం తినడం మనకు అలవాటు కావట్లేదు. దయచేసి గమనించండి. జీవాహారం తినడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఉదయాన్నే టీ తాగిన వాళ్ళు ఉంటారు. టీ తాగకపోతే మైండ్ పనిచేయదు. ఉదయాన్నే టిఫిన్ తిన్న వాళ్ళు ఉంటారు. టిఫిన్ తినకపోతే ఊగేస్తారు బీపీ షుగర్లతో. అదేనా? ఉదయం లభిస్తే నువ్వు పడుకున్నంత వరకు ఏదో ఒకటి తినాలి. ఎందుకని? బాడీకి శక్తి కావాలి. అదే టైం ఆత్మైన ఆహారం కావాలి. నీ ఆత్మ కుళ్ళుకోకుండా ఉండడానికి. లేదా నీ ఆత్మ నశించుకోకుండా ఉండడానికి. జీవింప చేసే ఆత్మ పోయి దురాత్మ రాకుండా ఉండడానికి నువ్వు దేవుడిచ్చే ఆహారాన్ని తినాలి. తినాలి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వెనకంట ఉండాలని అంటే దేవుని వాక్యం తినాలి. యేసయ్య నీకు ఇచ్చే ఆహారాన్ని తినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొత్త సినిమా తీస్తున్నారు. ఎవరికన్నా తెలిసేనా ఆ సినిమా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా తీస్తున్నాడట. ఆ సినిమాలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మొత్తం టైటిల్ అంతా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం తీసుకొని ఏముంటుంది నాన్న అది? తర్వాత ఆది అయిన దేవుడు భూమాకాశాలను
సృజించింది. ఆ మాటను తీసుకొని ఆ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అంతా సినిమా తీస్తున్నారంట. ఇప్పుడు మరి తీసేసారో తీరుతున్నారో తెలియదు, కానీ అయితే ఒకప్పుడు మనిషి కోతి ద్వారాగా పుట్టాడు అన్న శాస్త్రవేత్త ఆ సినిమా చూసి ఆ సినిమా ప్రకారంగా బైబిల్ చదివి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివి మనుషుడు దేవుడు చేస్తే పుట్టాడు అన్నది అతను చెప్తున్నాడంటే అర్థమైందా? ఏ శాస్త్రవేత్త అయితే మనిషి కోతి ద్వారాగా పుట్టాడు అన్నాడో అదే శాస్త్రవేత్త ఇప్పుడు ఏమంటున్నాడనంటే మనిషి దేవుడి ద్వారాగా పుట్టాడు అన్నది గ్రహించాడట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దైవజనమా, నువ్వు గమనించవలసింది ఉంది. ఈ లోకానుసారమైన ఆహారం కంటే జీవాహారం గొప్పది. ఆ ఆహారం తిన్నవాడు ఏమవుతాడు? ఎవడైనా నీ ఆహారం భుజిస్తేనే ఎల్లప్పుడూ జీవించును. దేవుని స్తోత్రం. మరియు నేను ఇచ్చే ఆహారం లోకంలో జీవించటకైనను నా శరీరమే అని మీతో నిశ్చయముగా. ఇదేంటంట? తన శరీరం అంటండి. ఏంటంట? తన శరీరం. 12 మంది శిశువుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకుని, అయ్యా ఈ రాత్రికే నేను అప్పగించబడతాను కనుక నన్ను కొడతారు, తిడతారు, ఉమ్మేస్తారు, హింసిస్తారు. అర్థమైందా? కనుక మీరేం చేస్తారు అంటే, ఇదిగో రొట్టు, ఇది నా శరీరంగా భావించడం కాదు, నా శరీరం. ఇదిగో ఇది నా రక్తం. మీరు ప్రతిరోజు తాగాలి, ప్రతిరోజు తినాలి. నేనిచ్చే ఆహారం ఇది మీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను ఇస్తున్నాను మీకు. దైవజనమా, మనం తినే ఆహారం లోకానుసారమైన ఆహారం, మనం సంపాదించుకుంటున్న ఆహారం. కానీ 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 జీవాహారం దేవుడిచ్చే ఆహారం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనమా, మన సమకూర్చుకుంటున్న ఆహారంలో బలము, శక్తి ఉందా? ఆయన ఇచ్చే జీవాహారంలో పరిశుద్ధత, బలము, శక్తి ఉందా? మీరే చెప్పండి, మీరే గమనించండి. ఇప్పుడు మనం సమకూర్చుకుంటున్న ఆహారం తినడం గొప్ప సంగత, లేదు ఆయన ఇచ్చే ఆహారం తినడం గొప్ప సంగత? మీరే గమనించండి, మీరే యోచించండి. ఇప్పుడు ఎందుకు బలహీనమైపోతున్నాం అంటే, దీన్ని సంపాదించుకొని దీన్ని తింటున్నాం మనం, అందులో ముందున్నాం, అందుకు బలహీనమైపోతున్నాం. ఇది మనం గమనించట్లేదు కనుక, ఇది మనకు తిరగట్లేదు కనుక ఇందులో మనం రాలేకపోతున్నాం. ఈ రోజు నుంచి అయినా, దయచేసి ఈ రోజు నుంచి అయినా ఈ ఆత్మీయ ఆహారాన్ని తిందాం, బలము, పరిశుద్ధతను పొందుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నారో మళ్ళీ చదువుతానండి. 6వ అధ్యాయం 51వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయం 51వ వచనం చదువుతున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా నీ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తును. దేవునికి మహిమ. హల్లెలూయా. 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 ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇచ్చే ఆహారం తింటే వాడెల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటాడు. లేదు మనుషులు సమకూర్చుకునే ఆహారం తిని బతికి చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయిన వరకు ఇంకా ఆ జీవితం అయిపోయింది, ఇంకంతే, నరకంలో కాలుతూ ఉంటది. కానీ
నేనిచ్చే ఆహారం తినేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. నేనిచ్చే ఆహారం ఉంది, నువ్వు సమకూర్చుకున్న ఆహారం. ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే నేనిచ్చే ఆహారం. ఆమేన్. ఏంటండి? 2 ఆహారాలు ఉన్నాయి ఇక్కడ. నేనిచ్చే ఆహారం ఉంది, నువ్వు సమకూర్చుకుంటున్న ఆహారం ఉంది. ఆయన ఇచ్చే ఆహారం దేనికి బలం అని అంటే ఆత్మక బలం. నువ్వు సమకూర్చుకున్న ఆహారం దేనికంటే శరీరానికి బలం. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరలోకం పోతే, నువ్వు నీతి తప్పు బ్రతికితే నరకానికి పోతే. అందుకనే నేనిచ్చే ఆహారాన్ని తింటే నువ్వు జీవిస్తావు ఎల్లప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఏ ఆహారం తింటావు? ఏ ఆహారం తీసుకుందాం? ఒకవేళ ఈ విషయం నీకు తెలియకుండా చచ్చిపోతే నువ్వు ఎక్కడుంది? ఈ పాటకి నువ్వు ఇందుకోసమే బ్రతుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత క్వాలిటీ మాట. ₹1,00,00,000 ఇచ్చిన ఈ మాటలు మీకు దొరకవు. కొనుక్కుందామన్నా ఈ మాటలు చెప్పేవాడు ఎవరు లేవు. అర్థమైందా? నీ చెయ్యి రాత్రులు చూసి నీ జాతకం బాగాలేదు పో అన్నవాడు ఉంటాడు. కానీ నువ్వు ఈ జీవాహారం కానీ తింటే నీ జీవితమే మౌల్డ్ చేసేస్తాడైనా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. తిప్పి 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 నిన్నేం చేస్తాడంటే జీవింపు చేసినట్లుగా చేస్తాడు. యేసయ్యా నన్ను జీవింపచేయవా. కళ్ళు మూసుకుందాం. నేను పిల్లలు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ భారత వనిలో ధారియలాగునా నన్ను జీవింపచేయవా. ఈ భారత వనిలో ధారియలాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా నన్ను జీవింపచేయవా. యేసయ్యా నన్ను జీవింపచేయవా. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యం చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యం చెదరని విశ్వాసము. యేసయ్యా చదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యం చదరని విశ్వాసము. యేసయ్యా
మహాపరిశుద్ధుడైన తండ్రి, నన్ను మీరు జీవిస్తే జీవింపు చేస్తేనే జీవిస్తాం. దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగోను రాజు పూజించిన భోజనం తినలేదు ప్రభా. మేమే ఆహారం తిన్నాం, మేమే ఆహారం కొరకు ఎదురుతున్నాం తండ్రి. ఉన్నతమైన ఆహారం వారు ఆశించలేదు, ఆత్మీయతను కొనుక్కున్నారు ప్రభా. వారి భక్తి కొనలేరు, అది మాకు ఇవ్వండి యేసయ్యా. బానిసలుగా వెళ్ళిన వారు, బానిసలుగా వెళ్ళిన వారు యేసయ్యా దేశాన్ని పరిపాలించేవారు. బబులోను దేశాన్ని అంతటిని పరిపాలించారు ప్రభా. బబులోను దేశం అంతటి మీద వారి పేరు వినబడింది ప్రభు. జీవాహారాన్ని వారు పొందుకున్నారు. మాకు అది కావాలి ప్రభా, దానిని మాకు ఇవ్వండి ప్రభా. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీలో ప్రభు బల్లలో పాలు పంపిన బిడ్డలందరూ ఇక్కడికి వచ్చాను. చాలా సమయం అయిపోయింది, మనం ముగించుకుందాం.